హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాంతా మూవీ ఇప్పుడే కంప్లీట్ అయింది. మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీ నాకు నచ్చిందా లేదా, మీకు నచ్చుతుందో లేదో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ మూవీ స్టోరీ లైన్ లోకి వెళ్ళాలి. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీలో హీరోకి మరియు డైరెక్టర్ కి మధ్య ఒక ఈగో క్లాష్ ఉంటుంది. ఆ క్లాష్ ఏంటి, ఆ క్లాష్ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ని ఎవరు చేశారు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. నిజం చెప్పాలంటే ఇలాంటి మూవీ స్టోరీ లైన్స్ ని మనం చాలా చాలా తక్కువగా చూస్తాం. అంటే ఇలాంటి మూవీస్ చాలా రేర్ గా వస్తాయి. ఈ మూవీ మొత్తం కూడా 90s బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. సో ఇక మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ పర్సనల్ గా నాకు బాగా నచ్చింది. ఈ మూవీలో రానా దగ్గుపాటి, సముద్రకని, భాగ్యశ్రీ ఉన్నారు. వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రానా గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. కాకపోతే కొత్తగా అయితే లేదు, వేరే మూవీస్ లో ఉన్న క్యారెక్టర్ లాగా అనిపించింది ఈ మూవీలో రానా క్యారెక్టర్ చూస్తున్నంత సేపు కూడా. మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ గురించి. ఈ మూవీలో అతని యాక్టింగ్ చాలా బాగుంది. ఈ మూవీ చూస్తున్నంత సేపు కూడా తనకి ఎలాంటి రోల్ ఇచ్చినా సరే ఆ రోల్ కి తను న్యాయం చేయగలరు అనిపించింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తది. ఈ మూవీలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మూవీ స్టోరీ అంతా కూడా హీరో అండ్ డైరెక్టర్ మధ్య ఈగో, ఆ ఈగో క్లాష్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ యొక్క మిస్టరీ ఏంటి అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అయితే ఈ కాంతా అనే మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చదు, కేవలం కొన్ని వర్గాల ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుంది. ఉదాహరణకి మనం విక్రమార్కుడు అనే ఒక మూవీని తీసుకుందాం. ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చుతుంది కదా, కానీ ఈ కాంతా మూవీ అలా కాదు, కేవలం కొంతమందికి మాత్రమే నచ్చుతుంది. చాలా మందికి ఈ మూవీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కూడా. ఈ మూవీకి మొత్తం మేము 8 మంది వెళ్ళాం. ఈ 8 మందిలో ముగ్గురికి, అంటే నాకు మిగిలిన 2కి మాత్రమే ఈ మూవీ నచ్చింది. మిగిలిన 5 కూడా ఈ మూవీ నాకు నచ్చలేదు, అంతగా ఏమీ లేదు అని చెప్పని అన్నారు. అంటే ఈ మూవీలో కొన్ని సీన్స్ పక్కన పెడితే, అంటే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, అటువంటి సీన్స్ పక్కన పెడితే మాకంతగా ఈ మూవీ ఏమి అనిపించలేదు అని వాళ్ళు అన్నారు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట. నాకైతే ఈ మూవీ నచ్చింది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే పర్సనల్ గా ఈ మూవీ నచ్చింది. అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల బోరింగ్ సీన్స్ అనేవి ప్రతి మూవీలో కామనే. నాకైతే ఈ మూవీ పర్సనల్ గా నచ్చింది. బట్ అందరికీ నచ్చుతుందంటే ఖచ్చితంగా కాదు, కొంతమందికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చదు. సో నాకు నచ్చింది కాబట్టి నా పర్సనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5.